ఇష్టంతో కష్టమైన కానీ చేసిన సందర్భాలు చాలా విషయాలపైన పనిచేసినటువంటిది అవి ఈరోజు మనకు కనబడుతుంది. చాలా మార్పులకు మేము వచ్చిన రోజే ఒక ఇంక్లూజివ్ అప్రోచ్ తోటి మొత్తం అకాడమిక్ వాతావరణాన్ని, అకాడమిక్ డిసిప్లిన్, ఇంతకుముందే మన కాసం అన్నట్టు తెలంగాణ ఉద్యమంతో మార్పు వచ్చింది, బురద కూడా వచ్చింది. బురదను గడిగేటువంటి పనిలో ప్రధానంగా మార్చాము, ఎగ్జామినేషన్ సిస్టమ్ మార్చాము. మొత్తం ఓవరాల్ గా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి వాటిని చేపట్టడం జరిగింది. అయితే వీటిలలో ఈరోజు ఈ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టిండో కూడా నాకు, సోషల్ సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది, సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది, మరి తెలుగు కాంగ్రెస్ అనేటువంటిది బహుశా ఒక్కొక్క నూతన ఒరవడిక లేదా రాజకీయ మార్పు సందర్భంగా కాంగ్రెస్ ని పెట్టిందా? సో కాసిం గారు ఏది చేసినా కానీ దాంట్లో చాలా లోతైనటువంటి భావం ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. నాకు డైరెక్ట్గా నాకు స్టూడెంట్ కాకపోయినా స్టూడెంట్ అయి ఉండేది. నేను ఆ రోజు నిజాం కాలేజీలో, ఆయన వెళ్ళిపోయింది, నేను నిజాం కాలేజ్ పోయినా, మా మిత్రులు వేరే వారికి. కాకపోతే మేమంతా ఒకే బండిలో ఒకే పడవలో ప్రయాణం చేసినటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి సమయం అది. ఆ యొక్క సమాచారం లేదా ఆ సిన్సియారిటీ కావచ్చు, లేకపోతే ఆ కమిట్మెంట్ కావచ్చు, అకాడమిక్స్ వైపు ఉన్నటువంటిది మాకు ఒక్కొక్క ట్రైనింగ్ మా గురువుల నుంచి నేర్చుకున్నటువంటిది. దానికి బదులమైంది క్లాసులు చెప్పడం కానీ లేకపోతే చేసేటువంటిది కానీ జరిగినటువంటి సందర్భంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అవసరాలు చాలా సందర్భాల్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కళాశాల మొత్తం తిరుగుతుంటే కళాశాలను 3 రకాలుగా వర్గీకరించి, ఏంటి 3 రకాలంటే, ఒకటో రకము టీచర్లు విద్యార్థులు ఉండి క్లాసులు జరిగేటువంటిది ఒక రకం, రెండవది టీచర్లు ఉంటారు విద్యార్థులు ఉండని ఇంకొక రకం, మూడవది టీచర్లు విద్యార్థులు లేని లాకులు కూడా ఓపెన్ కానటువంటి ఇంకొక రకం ఉండేది. మొత్తం మీద చాలా కష్టపడి అందరినీ చేసి అల్టిమేట్గా అన్ని రూములు లాకులు ఓపెన్ అయ్యేటట్టు, విద్యార్థులు లేకున్నా టీచర్లన్నా కూర్చునేటట్టుగా ఆ మార్పుకు అందరు సహకరించి అది మార్పు చేయడం అనేటువంటిది ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. అందులో అత్యధికంగా తెలుగు క్లాసులో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ అవుతుంది. ఇంతకుముందు కాసిం గారు అన్నారు తెలుగు చదివితే ఏమొస్తుంది అని. నిజంగా నాకు కూడా అదే ప్రశ్న ఉంది. తెలుగు చదివితే ఏమొస్తుంది? తెలుగు చదివితే తెలివి వస్తుంది అని. తెలివి వస్తుంది, వస్తుందా రాదా? తెలుగు చదివితే తెలివి వస్తుంది. ఆ తెలివితోటే బహుశా దేశంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి జేఆర్ఎఫ్స్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఏదన్నా ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే అది తెలుగు డిపార్ట్మెంట్. మరి తెలుగు డిపార్ట్మెంట్లో పరిశోధన చేయాలంటే కొన్ని నిబంధనలు, గతంలోకి నేను పోను కానీ ప్రస్తుతం ఒక యూజీసీ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి, అవి పాటించాల్సిన అవసరం. అవి పాటించే క్రమంలో అత్యధికమైన డిమాండ్ ఉన్నది, కానీ ఇక్కడ టీచర్లు లేరు. ఒక టీచర్ 8 మందికి ఇవ్వాలి, ప్రొఫెసర్ 8 మందికి ఇవ్వాలి, రీడర్ 6కి ఇవ్వాలి, లెక్చర్ 4. ఒక దగ్గర 10 మంది, 18 మంది, 15 మంది ఉన్నారు. వీటిని అధిగమించడానికి ప్రభుత్వ కళాశాలలో, అటానమస్ కళాశాలలో మేము సూపర్వైజర్గా ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం, స్టాండింగ్ కౌంటర్. దానికి ఏమంటారు, తెలుగులో చాలా ఉంటుంది కానీ బహుశా పదం ఉపయోగించడం కరెక్ట్ కాదేమో. వాటికి అల్లికలు చేసి అది చేసి ఇది చేసి ఇదంతా కార్పొరేటీకరణ అయిపోతుంది, ప్రైవేటీకరణ అయిపోతుంది, రకరకాలుగా పోతుందని చెప్పి చేసినటువంటి దాంతో మేము దాంతో ఆపినాం. కేవలం 4 డిగ్రీ కాలేజీలకి మాత్రమే, అది కూడా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు రీసెర్చ్ చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు 57 సంవత్సరాల తర్వాత
పరిశోధనకు సూపర్వైజ్ చేయడానికి అర్హులు కాదు అని యూజీసీ ఒక డాక్యుమెంట్. ఒక టీచర్ దగ్గర 864 కంటే ఉండడానికి వీల్లేదు. అది కూడా మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తీసుకోవాలని చెప్పి అందులో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అదే విధంగా మేము చేస్తే ఒక 6 నెలలు నన్ను వెంటాడి అది చేసిన కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి పోకుండా అదే విధంగా ప్రవేశ పరీక్ష చెప్పి కేవలం 367 మందికి పిహెచ్డి అడ్మిషన్స్ ఇచ్చాను. ఈ రోజు పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళకి ఎందుకు సందర్భం ఎందుకని చెప్తున్నానంటే, ఆచార్య గోపి గారు ఆ సందర్భాన్ని చెప్పారు. పిహెచ్డీలు అనేటువంటివి అంటే ఈ స్థాయిలో ఉండి అది అనొచ్చో లేదో కానీ చాలా వరకు పిహెచ్డీలు ఏ విధంగా తయారైనాయంటే ఎత్తిపోతల బతకాలి. ఎత్తిపోతలు కదా, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక దానిని తీసి ఇంకో దాంట్లో లిఫ్ట్ చేయొచ్చు, కానీ లిఫ్ట్ చేసి ఫలానా కిషన్ రావు సార్ దాంట్లోకి వెళ్ళి లిఫ్ట్ చేసినా అని సైటేషన్ ఇస్తే ప్రాబ్లం లేదు, కానీ నాదే అదే అని చెప్పుకునేటువంటి విధంగా లిఫ్ట్ చేస్తుండడం అనేటువంటి బాధాకరమైనది. బహుశా ప్రపంచంలో ఏ యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేయనటువంటి అత్యధికమైనటువంటి పిహెచ్డీలు ఒక డెడ్ లైన్ పెట్టడంతో లాస్ట్ ఇయర్ 1367 పిహెచ్డీలు సబ్మిట్ చేయడం జరిగింది. ఈసారి 1300 చిల్లర పిహెచ్డీలు కూడా మొన్న 2017 బ్యాచ్ కంప్లీట్. చాలా మంది ఏమంటే మీరు ఆ నిబంధన పెట్టి ఉండకపోయింటే మేము సబ్మిట్ చేసే వాళ్ళం కాదు. చాలా మందికి జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, ప్రైవేట్ కాలేజ్ పనిచేసినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ కాలేజ్ పనిచేసినటువంటి వాళ్ళకి పిహెచ్డీ ఉంటే వాళ్ళు రెగ్యులైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక విధానమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తెలుగు శాఖలో అత్యధికమైనటువంటి పిహెచ్డీలు సబ్మిట్ చేసిన సందర్భం కూడా ఉంటుంది. కానీ ఒక నూతనమైనటువంటి వరబడికి సారు చెప్పినప్పుడు మేఘ సందేశంలో బయట శాకుంతల కనబడుతుందో లేదో కానీ చూసే దృష్టిని బట్టి కనబడుతుంది. అందుకే అంటారు కదా, రవి కాంచన చోట కవి కాంచుతుంది. నాకు కనబడదు, నేను రవినే, కానీ కవికి కనబడుతుంది. సో కవి కాంచని చోట రవి కాంచడు, కానీ రవి కాంచని చోట కవి కాంచు. అలాంటి అంటే ఎందుకు నాకు తెలుగు పైన అత్యధికమైన ప్రేమ ఎందుకంటే నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి కూడా తెలుగులో. హై స్కూల్లో ఉండేటువంటి టీచర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా ఉంటుంది. అదే ఇంతకుముందు మన లిమన్న చెప్పినట్టు టీచర్లు అంటే ముఖ్యంగా తెలుగు శాఖలో ఉండేటువంటి టీచర్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన మాట్లాడితే ఎంతకంటే అద్భుతమైనటువంటి టీచర్లు ఇంకో ఉండరు అనేటువంటిది ఉందో, అది అంటే ఒక మనసు విప్పి కడుపు నిండా మాట్లాడుకోనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది హత్తుకుపోతుంది, చెప్పేటువంటి హత్తుకుపోతుంది. కాబట్టి అది మార్పుకు సంభవించడానికి అవకాశం, ఆ మార్పును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి విధంగా ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి కాసిం గారికి, తెలుగు శాఖకు, అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాల్సినటువంటిది అని నేను భావిస్తున్నాను. గౌరవ పెద్దలు ఆంధ్రజ్యోతి సంపాదకు శ్రీనివాస్ గారు ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో మీడియా స్కూల్కి వెళ్ళి అక్కడ మీడియా వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చిన సందర్భం ఉంది. మీడియాలో ఉండేటువంటి విలువలకు చాలా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి తరుణం. తెలుగులో రాసేటువంటి సమయంలో తెలుగును ఏ విధంగా రాస్తున్నామో, అచ్చు ఎక్కడ ఇవ్వాలి, నుడికారం ఎక్కడ ఇవ్వాలి, ఒత్తు ఎక్కడ ఇవ్వాలి, ఒత్తుకు ఒత్తు ఎక్కడ ఇవ్వాలి అనేటువంటిది చాలా లోపం జరుగుతాం. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతాము. దయచేసి నేను పత్రికా మిత్రులకు, పత్రికా సంపాదకులుగా ఉన్నటువంటి వారికి మా ఉస్మానియా యూనివర్సిటీ పైన, మన ఉస్మానియా యూనివర్సిటీ పైన చిలువలు పలువలుగా అబద్ధాలను మొదటి అక్షరం నుంచి మొదలుకుంటే లాస్ట్ అక్షరం వరకు అబద్ధాలను ప్రవచించేటువంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయని నేను ప్రశ్నిస్తాను. దానికి మేము రిప్లై ఇస్తే అక్కడ ఎక్కడో కింద 2 లైన్లు ఏ మూలకు బ్యానర్ ఐటమ్ ఏమో వేరే ఉంటుంది, మా ఇచ్చేటువంటిదేమో ఆ మూలకు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాతనో
పత్రిస్తారు. తెలుగు శాఖ నుంచి పోయినటువంటి చాలా మంది విద్యార్థులు ఈరోజు పత్రికా రంగంలో ఉంటున్నారు. పత్రికా రంగానికి ఉన్నటువంటి స్వేచ్ఛను మేము కాదని అనట్లేము. మీరు రాయండి, రాయాలి, డైరెక్షన్ ఇవ్వాలి. కానీ నీ లోపల ఉండేటువంటి భావాన్ని ఇది ప్రజల భావంగా, ఇది విద్యార్థుల భావంగా, ఇది ఉపాధ్యాయుల భావంగా వ్యక్తీకరించడం అనేటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని ఈ సందర్భంగా ముఖ్యంగా పత్రికా రంగంలో ఉండేటువంటి ముఖ్యులకు నేను సూచన చేస్తాను. మొన్న ఒక విషయం పైన ఒక వార్త రాశారు, మీ అందరికీ తెలియాల్సినటువంటి విషయం. ప్రభుత్వం బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసింది. ఇది ఒక క్లోజ్డ్ క్యాంపస్ చేయడానికి. ఇది సందర్భం కాకపోవచ్చు, 2 నిమిషాలు తీసుకుంటాం. సందర్భం కూడా మీరు కూడా రాశారు, కాసిం కూడా రాశారు, ఇందులో కూడా కవిత్వం ఉంది. బాట సార్, బాట. ఆ బాటతోటి అంటే ఉస్మానియాలో అన్ని బాటలు ఉన్నాయి, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి బాటలు ఉన్నాయి. ఈ బాటలన్నీ బంద్ చేసి దీన్ని ఒక క్లోజ్డ్ క్యాంపస్ చేయాలనేటువంటి ఆలోచన. దానికి సంబంధించి ఒక 16 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసి బైపాస్ రోడ్ వేస్తుంటే ఒక ఆయన 10 కోట్లు వేస్తాడు, ఇంకొక ఆయన ఎవరి ప్రయోజనాలకు వేస్తాడు అంటాడు, ఇంకొక ఆయన 30 ఎకరాలు ఈయన అమ్ముకోవడానికి చేసిండు అంటాడు, ఒక ఆయన ఆగమేఘాల మీద 16 కోట్లు దీనిలోకి వెళ్ళి యూనివర్సిటీలకు వెళ్ళి ఇచ్చినాడు. ఇంట్లో అన్నీ పచ్చబద్దాలు. పచ్చి అంటే పచ్చి అబద్ధం. ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ₹1 కూడా ఇవ్వలేదు. ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి 3 ఎకరాలు 20 గుంటలు పోతుంది, 30 ఎకరాలు పోతుందని చెప్తారు. అంటే ఏంటిది? ఎటువైపు పోతున్నాం? ఏ విలువల వైపు పోతున్నాం? అంటే యూనివర్సిటీ అనేటువంటి సారంగితము చెప్పినట్టు ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్ అనేటువంటిది ఈ మూడింటిని కలబోసుకొని ఉస్మానియా చరిత్రను, ఉస్మానియాను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నించాలి. కానీ ఉస్మానియాకు ఉండేటువంటి ఘనకీర్తిని తగ్గించే విధంగా రాతలు ఉండకూడదని ఈ సందర్భంగా తప్పకుండా కాసిం కూడా ఈ యొక్క కాంగ్రెస్లో ఆ ఆస్పెక్ట్ మీద అది లేదు, అదొకటే మిస్సింగ్ ఉంది. పత్రికా రంగంలో ఉండాల్సినటువంటి ఏ సమావేశంలో కూడా అది లేదు. అది ఉందేమో చూసండి. పత్రికా రంగాలలో తెలుగులో రాసేటువంటి దానిపైన ఒకటి పెడితే అందరు ఎడిటర్స్ పిలిస్తే మరీ మంచిదని ఈ సందర్భంగా సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తాను. ఈ లిటరరీ కాంగ్రెస్ నేను ప్రారంభంలో చెప్పినట్లు గద్దర్ సభ పెట్టాలనుకున్నప్పుడు ప్రిన్సిపాల్ గారికి నాకు మధ్యన జరిగిన సంభాషణ, అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కనుక మీకు ఒక జోక్ కూడా చెప్పాలి. గద్దర్ అని ఎప్పుడు నాతో అంటూ ఉండేవాడు. ఆయన ఫస్ట్ 1972-73 టైంలో కొండపల్లి సీతారామయ్య గారు అందరిని కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నాడట. క్లాసులు చెప్తూ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కాంగ్రెస్ ఈ సంవత్సరం జరిగింది, రెండో కాంగ్రెస్ ఈ సంవత్సరం జరిగింది, మూడో కాంగ్రెస్ ఈ సంవత్సరం జరిగింది అని ఇట్లా చెప్తున్నాడట. క్లాస్ అంతా అట్లా అవుతూ ఉంటే పక్కన ఒక పెద్ద మనిషి ఉంటే ఆయనతో అన్నాడట, ఈ పెద్ద మనిషి ఏందన్నా మనం కొట్లాడేదే కాంగ్రెస్కు వ్యతిరేకంగా, ఈయన కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నాడు. అంటే అప్పుడు అది కాంగ్రెస్ అంటే సమావేశము అనేది సరే మనందరికి తెలిసిందే. సరే సార్ జోక్గా చెప్పాడు కానీ సరే నేను నా సంగతి మీకు తెలిసిందే. ఎవరు అధికారంలో ఉన్నా మనం ఇక్కడనే ఉంటాం, ఉండాలి కూడా, అది మన బాధ్యత. ముఖ్యంగా తెలుగు టీచర్లుగా మన బాధ్యత కూడా. ఇక పునాది ఉపరితల అంశాల గురించి ప్రస్తావన చేశారు. ముఖ్య అతిథి పునాది అనుకుంటే మిగతా అతిథులు ఉపరితలం పద్ధతి ప్రకారం. అది ఫిలాసఫీ చెప్తుంది, మార్క్సిస్ట్ ఫిలాసఫీ చెప్తుంది ముఖ్యంగా. కానీ ఇది మార్క్స్ చెప్పే నాటికి తర్వాతి కాలంలో ప్రపంచంలో మార్క్సిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ వచ్చిన మార్పుల్లో ఎప్పుడు పునాదే ఉపరితలాన్ని ప్రభావితం చేస్తుంది అనేది ప్రారంభ మార్క్సిజం. కానీ పునాది ఇటీవలి కాలంలో ఉపరితలం చేత నిరంతరం ప్రభావితం అవుతుందని అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాక ఇది ఒక సూత్రంగా నిర్ణయించబడింది.
ఉపరితలంలో ఉండే సంస్కృతి, ఉపరితలంలో ఉండే భాష, ఉపరితలంలో ఉండే రాజకీయాలు, ఉపరితలంలో ఉండే ఆహార పదార్థాలు, పని పద్ధతులు, ఇవన్నీ పునాదిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి అనేది ఇప్పుడు వచ్చినటువంటి మార్క్సిజంలో డెవలప్మెంట్. అందులో భాగంగా ముఖ్య అతిథి గారు ఒక లీడ్ ఇస్తే ఆ లీడులో భాగంగా ఉపరితలం నడుస్తుంది అనే ఉద్దేశంతో పునాదిని కాస్త మేము పైకి తీసుకొచ్చాము.